ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఫాదర్స్ డే. అందరికి కూడా అందరికి కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే. అయితే మనము ఈ సృష్టిలో ఉన్న ఫాదర్స్ కన్నా మనల్ని నిర్మించిన ఫాదర్కి మొట్టమొదట ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు మనల్ని నిర్మించిన ఫాదరు? ఎవరు? తండ్రి అయిన దేవుడు. అయితే ఈ లోకంలో ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పేసి మనం అందరము ఫాదర్లందరికీ మనం ఏం చేస్తాము? శుభాకాంక్షలు చెప్తాము, విషెస్ చెప్తాము, ఏదైనా గ్రీటింగ్స్ ఇస్తాము, లేకుంటే ఏదో ఒక డిన్నర్ ఏర్పాటు చేసి, లేకపోతే ఒక ఫంక్షన్ పెట్టి కృతజ్ఞత పరంగా మనం ఏం చేస్తాం? ఒక శాల్వా కప్పి, లేకపోతే కొత్త బట్టలు తీయించి. అది కాదు, కానీ మనము పరలోకంలో ఉన్న తండ్రిని మనం ఏం చేయాలనంట? సంతోషపరచాలి. హల్లెలూయా. ఆయన సంతోషపడాలంట. అయితే ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన ఈ భూమి పైన ఉన్న తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నామని అంటే, మనము ఒకసారి మన తల్లిదండ్రుల్ని నిర్గమకాండంలో అంటాడు 20వ అధ్యాయంలో, నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. తద్వారా నువ్వు ఉన్న దేశంలో నువ్వేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తూ ఉన్నాడు. అయితే లేఖనాలు మనం పరిశీలిస్తే మనము మనకు తల్లిదండ్రులుగా ఉన్న మన తల్లిదండ్రుల్ని మనము ఏం చేస్తున్నాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధముగా మనం సృష్టించిన సృష్టికర్తకి మనం ఏం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల్ని మనము సన్మానిస్తున్నామా అని అంటే, సన్మానించడము, గౌరవించడము అవన్నీ సెకండరీ. కానీ మనము వాళ్ళని సంతోషంగా ఉంచాలి. మొట్టమొదట వాళ్ళని సంతోషంగా ఉంచాలని అంటే, మన తండ్రి అంటే ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే అప్పుడు వాళ్ళే ఎలాగుంటారు? వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదే విధముగా పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని ఎందుకు నిర్మించాడు, మనల్ని ఎందుకు ప్రత్యేకపరిచాడు, మనల్ని ఎందుకు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అని అంటే, నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యమును కట్టుట కొరకు, ఆయన నీతిని ప్రకటించుట కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఈ లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. అయితే తండ్రి ఒక మాట అంటాడు. ఏంటంటే 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, త్వరగా, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చెను. ఈయన ఎవరంట? నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తూ ఉన్నాను? ఆనందించుచున్నాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈయన యందు ఏం ఆనందిస్తున్నాడు అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఈయన విడవకూడని భాగ్యమును విడిచి మొట్టమొదట ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరు పని చేయడానికి? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. అయితే తండ్రి చిత్తము ఏంటి? ఆ తండ్రి చిత్తము కుమారుడి పట్ల ఏముంది? ఒకవేళ ఈ భూలోకంలో ఉన్న తండ్రి తన కుమారుడికి ఏమిస్తాడు? ఒక ఆస్తి ఇస్తాడు, లేదా ఒక కంపెనీ ఇస్తాడు, లేకపోతే ఏదన్నా పొలం ఇస్తాడు. దాన్ని సక్రమంగా చేసుకుని దాన్ని నూరంతలుగా ఫలింపచేసి తర్వాత తన తరము పిల్లలకి ఏం చేయాలి? తన కుమారుడు ఇవ్వాలి. అదే విధముగా పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన పంపించి ఏం చేశాడనంటే, ఇక్కడ చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్న తండ్రి తల్లి వాళ్ళని నువ్వు ఎంతవరకు ఆనందింప చేస్తూ ఉన్నావు? నువ్వు ఎంతవరకు వాళ్ళని గౌరవిస్తూ ఉన్నావు? నువ్వు ఎంతవరకు వాళ్ళు సన్మానిస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఉన్న పిల్లలు ఎంతవరకనంటే, తమ రెక్కలంటే చూడండి, తమల్ని తాము పోషించుకునే స్టేజ్ వచ్చిన తర్వాత ఎలాగైపోతున్నారంటే, తల్లిదండ్రులని దూరంగా పెట్టేసి వాళ్ళ సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ లోకం అనే ఆశల్లో పడిపోయి, ఈ లోకం అనే మార్గంలో వెళ్ళిపోతూ వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోయి దేవుని చిత్తమును నెరవేర్చకుండా ఈ లోకంలో ఉన్న సాతాను చిత్తమును నెరవేర్చుకుంటూ వాళ్ళ ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే అది కాదు తల్లిదండ్రులు కోరుకునేది. దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారము వాళ్ళు ఏమని కోరుకుంటారని అంటే, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆది నుంచి దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉన్నారు. అదే విధముగా పిల్లలు కూడా ఏమనుకుంటారు? ఆ పిల్లలు కూడా దేవుని చిత్తంలోనే, దేవుని మార్గంలోనే, దేవుని సత్యమైన
మార్గంలో నడిచి ముందుకు వెళ్ళాలని చెప్పి పిల్లల విషయంలో